5 years ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం అండి, తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారి బుక్. ఇందులో గణిత బోధన అభ్యసన శాస్త్రం భాగంగా అధ్యాయం 7 గణిత భాషా సౌందర్య భావన అనే అధ్యాయంలో ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నామండి. సో క్రితం వీడియోకి కంటిన్యూషన్గా ఈ వీడియోనండి. 52nd బ్లాంక్ వచ్చేసి గణితమే ఒక వినోదాత్మక వ్యాసంగం అని పేర్కొన్నది ఎవరండి? గిల్ఫోర్డ్. గణితమే ఒక వినోదాత్మక వ్యాసంగం అని పేర్కొంది గిల్ఫోర్డ్. వ్యూహాత్మక క్రీడలు, తార్కికమైన పదాత్మక కలవర ప్రశ్నలు, వినోద గణితం అనేవి పిల్లల్ని గణితపరంగా ఉత్తేజపరిచే ఉత్తమ పద్ధతులని చెప్పింది నెప్ డ్రాఫ్ట్ 2019. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. ఏదో ఒకటి కీవర్డ్ ఉంటుంది కదా, దాని ప్రకారం గుర్తుపెట్టుకోవడమే. నెక్స్ట్, భారతదేశానికి పొదుపు ప్రశ్నలు, గణిత పజిల్స్ అనే సుదీర్ఘకాల సాంప్రదాయం ఉందని పేర్కొంది నెప్ డ్రాఫ్ట్ 2019. ఎంఐలి జేడీ ప్రకారము గణిత క్రీడలోని అంశాలు వచ్చేసి క్రీడకు సంబంధించిన నియమాలు, నిర్మాణాలు ఏర్పరచడం, స్పష్టమైన ముగింపు స్థానము లేక గెలుపు లక్ష్యము, ఇతర ఆటగాళ్ళ నుండి పోటీ, వ్యక్తిగతమైన స్కోరు వంటి అడ్డంకులండి. ఇవి గమ్యం చేరిన ఆటను సాగనివ్వాలి అనేది లేదండి క్రీడలోని అంశం. గణిత క్రీడల గమ్యం చేరినప్పుడు ఆటను ఎలా సాగనిస్తామండి? అయిపోతుంది కదండి, అందుకని ఇది లేదు. గణిత క్రీడల ప్రయోజనం కానిది వచ్చేసి అన్ని గణిత భావనలు గణిత క్రీడలకు అననుకూలం అన్నారు. అనుకూలం కాదు, అననుకూలం అన్నారు. ఇక్కడ ఆట అనేది పిల్లల కార్యకలాపాల ప్రముఖ రకమని, దీని అభివృద్ధితో వారి మనసుల్లో ఎన్నో మార్పులు జరుగుతాయని, ఉన్నత స్థాయికి పరివర్తన సిద్ధమవుతుందని, సరదాగా ఆడుకుంటూనే పిల్లలు తమకు తాము కనుగొనడానికి ఆటలు సహాయపడతాయని పేర్కొంది ఏఎన్ లియోనీ. గణిత నైపుణ్యాల పునశ్చరణకు నైపుణ్యాలు అనుకుంటాను ఇక్కడ. ఒక ప్రతిభావంతమైన కొత్త బోధనా వ్యూహం వచ్చేసి గణిత కార్డ్ గేమ్. కూడికలు, తీసివేతలకు సంబంధించి ఎడిషన్ .40 అను కార్డు గేమ్ను రూపొందించింది ఎవరు? ప్రఖ్యాత సత్యనారాయణ శర్మ గారు. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ బిట్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఇంపార్టెంట్ ఇవన్నీ డిఎస్సికి. అకాడమిక్ బుక్ కాబట్టి ఏది తీసేయడానికి లేదు. నెక్స్ట్, మల్టీవిజన్ 66 అను కార్డు గేమ్ ఏ గణిత భావనలకు సంబంధించింది? గుణకార భాగాహారాలు. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఉపాధ్యాయునికి ఎక్కువగా సహకరించు మూల్యాంకన సాధనాలు వచ్చి అరిథమెటిక్ .50 అండి, పేరులోనే ఉంది ఇక్కడ. నెక్స్ట్, ఇక టాక్టిక్స్ గేమ్ను రూపొందించింది పియట్ హీన్. డైరెక్ట్ బిట్స్ అండి ఇవన్నీ. డానిష్ కవి పియట్ హీన్ కనుగొను NN చతురస్రాకార గ్రిడ్ల గణిత క్రీడ వచ్చేసి టాక్టిక్స్ గేమ్. టాక్టిక్స్ గేమ్ ఒక అంశంగా తీసిన ఏ బ్యూటిఫుల్ మైండ్ అనే సినిమా ఏ ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడి జీవితం ఆధారంగా రూపొందించారు? జాన్ నాష్. పాఠశాలలో పునాది దశ నుండే నిత్యవైద్యమైనటువంటి వినూత్న పద్ధతుల్లో క్రమం తప్పకుండా పజిల్స్, క్రీడలు, గణిత ఆలోచనలు మరింత ఆనందించే విధంగా నిమగ్నమగునట్లుగా కలిగి ఉండాలి అని సూచించింది నెప్ 2020. పాఠశాల పునాది దశ నుండే కరికులము, పెడగాజీ, భారతీయ స్థానిక మూలాలు కలిగి ఉండాలని, వీటి ఆధారంగా అవకాశం ఉన్నంత మేర గేమ్స్ విషయంలో ఉదాహరణలు, సమస్యలు ఇచ్చే సందర్భాలకు గణితం తగిన చోటు కల్పించాలని పేర్కొంది NPE 2020 అండి. నెక్స్ట్, తొలి తెలుగు గణిత గ్రంథం సార సంగ్రహణ గణితం రచించింది ఎవరండి? సిద్ధాంత శిరోమణి. ఈ విధంగా ప్రాక్టీస్ బిట్స్ ఇంపార్టెంట్ అండి ఈ చాప్టర్లో, ఈ అధ్యాయంలో. అకాడమిక్ బుక్ కాబట్టి ప్రతి బిట్టు చూసుకోవాలి, ఏది తీసేయడానికి లేదండి. మనం టాపిక్ వైజ్గా వస్తున్నాం కాబట్టి నా వీడియోలన్నీ స్కిప్ చేయకుండా చూడగలరని ఆశిస్తున్నాను. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు ఈ విధంగా చేయడం వల్ల ఒక లైక్ ఇస్తే నేను మరిన్ని వీడియోలు ఉత్సాహంగా చేయగలుగుతానని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ.